డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దూకుడు పెంచారు. పాజిటివ్ వచ్చిన 27 మందికి నేడు రక్త పరీక్షలు చేయించనున్నారు. పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖులున్నారు. అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ ఎండి షఫీ, సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ భగానీ, ఎవరెస్ట్ మసాలా వ్యాపారవేత్త మనీష్ గిరిధర్ పట్టుబడిన వారిలో ఉన్నారు. ఇక ఇదే విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందిస్తారు. కృష్ణ, ఈ క్లబ్ వ్యవహారానికి సంబంధించి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు చాలా సీరియస్గా వ్యవహరించడం జరిగింది. ఏదైతే నిన్న తెల్లవారుజామున దాడి చేసి దాదాపు ఆ సమయంలో 55 మంది యువతి యువకులు అక్కడ ఉన్నారో వారందరికీ కూడా టెస్ట్ నిర్వహించిన క్రమంలో 27 మంది పాజిటివ్ వారికి రావడం, ఆ తర్వాత వారందరినీ కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన తర్వాత ఈరోజు వారికి రక్త పరీక్షల నమూనాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చేసిన ఈ దాడుల్లో ఎవరైతే పట్టుబడడం జరిగిందో అందులో 27 మందిలో చాలా ప్రముఖులు కూడా అందులో ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఈ ఫోటోగ్రాఫర్ మహేష్ చంద్ర, అకౌంటెంట్ అదన్ అబారి, ఆ తర్వాత అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ ఎండి షఫీ, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ భగానీ, ఎవరెస్ట్ మసాలా వ్యాపారవేత్త మనీష్ గిరిధర్, అలాగే యానిమేటర్ చింతం పూజిత్, అబ్దుల్లా అయూబ్, వ్యాపారవేత్త మహమ్మద్ రఫీతో పాటు చాలామంది ప్రముఖులు, ఆ తర్వాత డీజే వీరందరూ కూడా పట్టుబడడం కూడా జరిగింది. వీరిలో పట్టుబడిన వారిలో వీరంతా కూడా ఏదైతే అమెజాన్, ఎవరెస్ట్ మసాలా, తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, యానిమేటర్ కాకుండా ఇంకా మంది కూడా చాలామంది వ్యాపారవేత్తలకు సంబంధించిన పుత్రరత్నాలు కూడా అందులో డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల దగ్గర ఉన్న ఈ బ్రీత్ ఎనలైజర్ మిషన్ తరహాలో డ్రగ్స్ ఎనలైజర్ మిషన్లో వారు పరీక్ష చేసినప్పుడు పాజిటివ్ రావడం కూడా జరిగింది. ఆ తర్వాత కోర్టులో వీరందరికీ కూడా శిక్ష పడాలి అంటే ఖచ్చితంగా వీరి బ్లడ్ శాంపిల్స్ అనేవి సేకరించి ల్యాబ్కు పంపించాల్సిన అవసరం ఉంటుందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చెప్తున్నారు. అందులో భాగంగానే వారందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ అన్నీ సేకరించడం కూడా జరిగింది. వాటిని మరి కాసేపట్లో ల్యాబ్ పంపిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా వారందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు తరలించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కేవ్ క్లబ్కే కాకుండా ఇంకా చాలామంది పబ్ల వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే డీజీపీ తెలంగాణ డీజీపీ రవిగుప్తా కూడా తాజాగా ఒక హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఇలాంటి పబ్లకు ఇళ్ళు అద్దెకిస్తారో ఆ వారు కనుక డ్రగ్స్ గంజాయి వ్యవహారానికి సంబంధించి ఆ పబ్ యజమానులు ఏదైతే పట్టుబడతారో వారికి జైలు జరిమానానే కాదు, ఆ ఇంటిని కూడా అధికారులతో అంటే ఆ ఇంటిని కూడా కోర్టు అనుమతితో సీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి కనుక ఆ ఇల్లు సీజ్ కనుక అవుతే వాటిని విడిపించాలంటే మాత్రం చాలా రోజులు, సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంటి యజమానులు ఈ తరహా పబ్లకు కానీ, ఆ తర్వాత రిసార్ట్స్లకు కానీ, ఎవరికైనా లీజుకు కానీ అద్దెకిచ్చేటప్పుడు వారి పూర్వత్రాలు మొత్తం కూడా తెలుసుకొని ఆ తర్వాత వారి వివరాలు సేకరించాలి. అంతేకాకుండా తమ ఇంట్లో ఏదైతే ఒకవేళ అసాంఘిక ఏదైతే కార్యక్రమాలు కానీ లేదంటే పబ్బులకి లీజ్ ఇచ్చిన తర్వాత దాంట్లో గంజాయి, తర్వాత ఇతర మాదక ద్రవ్యాలు అనేవి కనుక తెలిస్తే వెంటనే పోలీసులకు ఇంటి యజమానులు కూడా సమాచారం అందించాలి. లేని పక్షంలో వారి విషయాన్ని గుట్టుగా ఉంచితే అది కేవలం అద్దె కోసం ఉంచి గుట్టుగా ఉంచితే వారు కూడా తప్పు చేసిన వారు అవుతారు, వారు కూడా జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేవ్ క్లబ్ ఏదైతే బయటపడిందో ఈ డ్రగ్స్, తర్వాత గంజాయి, తర్వాత ఇతర మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందో మిగతా పబ్బుల వ్యవహారాలకు సంబంధించి కూడా పోలీసులు చాలా సీరియస్గా దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికీ కొంత శిక్షణనిచ్చిన ఈ స్నిప్పర్స్ డాగ్స్తో సహా మొత్తం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు, ఆ తర్వాత హెచ్న్యూ హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఎక్సైజ్ పోలీసులు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి మొత్తం పబ్బులు, రిసార్ట్స్లతో పాటు శివారు ప్రాంతంలో ఏవైతే ఈవెంట్లు జరుగుతున్నాయో వాటన్నిటిపైన కూడా పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. రామారావు, అంటే ఇప్పుడు నిత్యం ఎక్కడో చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒక చోట జరిగిన తర్వాత ఆగిపోయారా అని అంటే అది కూడా కాదు, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక పబ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, ఎదురవుతూనే ఉన్నారు. మళ్ళీ కేసులు అవుతున్నాయి, తర్వాత విడిచేస్తున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా కూడా ఇలాంటి వాటికి స్వస్తి పలకలేకపోతున్నారు. ప్రభుత్వం ఈ దిశలో ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటే అంటే ఏ దిశలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది?
రామారావు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకూడదు అని చెప్పారు. అందులో భాగంగానే ఏదైతే డ్రగ్స్‌ని అరికట్టేందుకు గతంలో హెచ్‌న్యూ అనే ఒక డిపార్ట్మెంట్ మాత్రమే ఉండేది. అంటే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్. ఆ తర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనేది ఒకటి ఏర్పాటు చేయడం, దానికి డీజీ స్థాయి అధికారిగా నియమించడం. సో, ఈ క్రమంలోనే వారికి కావాల్సిన ఆర్థికంగా కానీ, వనరులు కానీ, ఇతరత్రా వాహనాలు కానీ వీటన్నిటిని కూడా ఇటీవలే ఆయన విడుదల కూడా చేశారు. సినిమాల్లో సైతం కూడా డ్రగ్స్ ఎలా వాడాలి అనేది ఇటీవల కాలంలో దానికి యువత పెడదారిన పడుతున్నట్లుగా సినిమాల్లో ఏదైతే డ్రగ్స్ వాడకం విపరీతంగా ఇవి ఉన్నాయి. వీటన్నిటిని ప్రోత్సహించకుండా సినిమాకు సంబంధించిన నిర్మాతలు కానీ, హీరోలు కానీ డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్థాలు ఇతరత్రా వాటన్నిటిని కూడా ప్రచారం చేయాలి. లేని పక్షంలో ఆ సినిమాకి అనుమతించము. పోలీసు కమిషనర్లు కూడా దీనిపైన సీరియస్‌గా వ్యవహరించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఏదైతే ఈ డ్రగ్స్ ఆ తర్వాత అంటే కేవలం డ్రగ్స్ అంటే కొకైన్ ఆ తర్వాత ఇతర వ్యక్తులు కాకుండా మత్తు పదార్థాలు అంటే మాదక ద్రవ్యాలు గంజాయి కానీ, ఇతరత్ర వ్యవహారాలు కానీ, యాష్ ఆయిల్ కానీ ఇలాంటివి రాష్ట్రంలో ఎవరైతే తీసుకొని వస్తారో ఆ వ్యాపారస్తులు కానీ, ఇతరత్ర కానీ వారందరిపైన కూడా ఎవరైతే నిఘా పెట్టి అరెస్ట్ చేస్తారో, ఈ అరెస్ట్ చేసిన వారికి ఇంక్రిమెంట్లతో కూడిన ప్రమోషన్ అందజేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇటీవల కోటి మెడికల్ కాలేజీలో కూడా ఇద్దరు మెడికోలు డ్రగ్స్‌ని ఇతర విద్యార్థులకు అమ్ముతున్న క్రమంలో సుల్తాన్ బజార్ పోలీసులు కూడా ఇద్దరు మెడికోలను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించడం కూడా జరిగింది. వీరు ఎవరైతే డ్రగ్స్ కేసులో పట్టుబడతారో, ఆ తర్వాత డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరుకుతారో వారికి పడే శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం ఈ రిసార్ట్స్‌లు, ఫామ్ హౌస్‌లు, పబ్బుల్లోనే కాకుండా ఇతర ఈవెంట్లు, ఆ తర్వాత కాలేజీలు, విద్యార్థులను ఐటీ కంపెనీస్, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ దగ్గర ఏదైతే నిఘా పెట్టి అమ్మకాలు జరుపుతున్నారో వాటన్నిటిపైన కూడా పోలీసులు నిఘా పెట్టి ఎప్పటికప్పుడు కట్టడి చేయడం జరిగింది. ఇప్పటికే చాలా మటుకు ఈ అక్రమ వ్యాపారస్తులు ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు విక్రయించాలని చూస్తున్నారో వారంతా కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోయినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇంకా అడపదడప కొంతమంది వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. వీలైనంత త్వరలో ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేసి తెలంగాణ కాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా డ్రగ్స్ మాట వినపడకుండా చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు రామారావు. అంటే ఇప్పుడు అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ అంటే ఎండి హోదాలో ఉన్న వ్యక్తి, అలాగనే సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్సు, వ్యాపారవేత్తలు, అంటే మనం ఎవరెస్ట్ మసాలా అనేది బాగా గుర్తింపు ఉన్న మసాలా కంపెనీ, మనీష్ గిరిధర్ ఆ వ్యాపారవేత్త కూడా, అలాగనే చాలామంది ప్రముఖులు, సినీ నటులు వీళ్ళందరూ కూడా మరి సెలబ్రిటీలు కూడా పట్టుబడుతున్నారు. అసలు సామాన్యులకు రోల్ మోడల్గా ఉండవలసిన వీళ్ళు ఈ విధంగా అంటే సమాజానికి భ్రష్టు పట్టించే చర్యల్లో పాల్గొంటున్నారంటే ఎలాంటి మెసేజ్ పోతుంది యువతరానికి ఇది? రామారావు ఏదైతే ఈ మాదక ద్రవ్యాల వ్యవహారానికి సంబంధిస్తే ఇటీవల కాలంలో ఎప్పుడైతే ఇటు హైదరాబాద్ అనే కాదు అటు సైబరాబాద్, రాచకొండలో వీకెండ్ కల్చర్ అనేది మొదలైందో అప్పటి నుంచి మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు అనేవి చాలా విపరీతంగా పెరిగాయి. ఆ తర్వాత ఈ ఏదైతే కొకేన్ లాంటి మత్తు పదార్థాలు ఒక గ్రామ్ వచ్చి 5 నుంచి 10,000, 20,000 అంటే డిమాండ్ని బట్టి ధర పలికే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలామంది ఫ్యాషన్గా ఏదైతే గంజాయి కానీ, ఆశీషాలు కానీ, గంజాయి చాక్లెట్లు కానీ వీటి ద్వారా కూడా మత్తు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదంతా కూడా ఒకరి నుంచి ఇంకొకరికి ఇదంతా కూడా వీకెండ్ కల్చర్లో ఒక ఫ్యాషన్గా మారి మొత్తం హైదరాబాద్ అంతా కూడా గతంలో ఏదైతే ఈ హైదరాబాద్ డ్రగ్స్కి హబ్బుగా మారిపోయే పరిస్థితులు ఏర్పడినాయి. ఇటు గోవాలో సులభంగా గోవా కానీ, ముంబై కానీ ఇతర ప్రాంతాల్లో సులభంగా దొరికే ఈ డ్రగ్స్ని ఇతర రవాణా వ్యవస్థలు అంటే పోస్టల్ ద్వారా కానీ, ప్రైవేట్ బస్సుల్లో కానీ వాటన్నింటినీ ఇక్కడికి తరలించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న డిమాండ్ని బట్టి అక్కడ 1,000 రూపాయలకు కొనుగోలు చేసిన దాన్ని ఇక్కడ 5,000కు ఈ తరహా కొనుగోలు చేయడం, దాంట్లో ఏముందో అని అందులో సినిమాలో ఇటీవల కాలంలో చూసుకుంటే ఏ సినిమా చూసినా ఓటీటీలో సినిమాలు వచ్చిన వాటి ప్లాట్ఫామ్లో ప్రతి చోట కూడా డ్రగ్స్ అనేది ఒక ఫ్యాషన్గా చూపించే పరిస్థితి ఉంది. ఏదైతే మాదక ద్రవ్యాలు తీసుకుంటే ప్రమాదమని, సిగరెట్ తాగితే హానికరమని, మద్యం సేవిస్తే ఆరోగ్యానికి హానికరమని ఏదైతే ట్యాగ్ ఇచ్చినప్పటికీ కూడా చాలా మటుకు సినిమాల్లో కూడా డ్రగ్స్ ఎలా తీసుకోవాలనేది, ఆ తర్వాత డ్రగ్స్ ఎలా దొరుకుతుందనే విషయాలన్నీ ఎక్కువగా స్పష్టం చేశారు. దీని వల్ల యువత పెడదారిన పట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం కూడా చేయడం జరిగింది. అలాంటి సన్నివేశాలన్నింటినీ కూడా
తొలగించాలి, లేని పక్షంలో నిర్మాతలపైన కూడా కఠినంగా వ్యవహరిస్తాం, అలాంటి సినిమాలకు సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వకుండా సెన్సార్ బోర్డు అధికారులతో మాట్లాడతామని గతంలోనే అది పోలీస్ కమిషనర్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి సినిమాలపైన కూడా యువతని పెడదారి పట్టించే ప్రయత్నాలు లేకుండా చేయడం జరుగుతోంది అని కూడా చెప్తున్నారు. సో ఈ ఏదైతే అమెజాన్ కానీ, ఆ తర్వాత ఎవరెస్ట్ గరం మసాలా కానీ, సినీ సెలబ్రిటీస్ కానీ, ఆ తర్వాత ప్రస్తుతం వ్యాపారవేత్త పుత్ర, ఇదంతా కూడా వీకెండ్ కల్చర్లో ఒక ప్యాషన్గా మారిపోయి ఈ డ్రగ్స్ను ప్రోత్సహించే పరిస్థితి ఏర్పడింది. వాటన్నిటిని కూడా అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఆ పోలీస్ విభాగంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తేనే వీటన్నిటిని కూడా అరికట్టవచ్చు అని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయ సహకారాలతో పోలీసులు దీనిపైన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టడం జరిగింది. రామారావు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.